నమస్కారం రైతుమిత్రులారా, వ్యవసాయ జ్ఞానం ఛానల్కి స్వాగతం. ఎండాకాలం ప్రారంభమయ్యే సమయం సాధారణంగా మార్చి నెల నుండి జూన్ నెల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది రైతులు ఏ పంట వేయాలి అని ఆలోచిస్తారు. నీటి లభ్యత కూడా ఈ కాలంలో కొంత తగ్గుతుంది. అందుకే రైతులు ఈ సమయంలో వేడి తట్టుకునే మరియు తక్కువ నీటితో పెరిగే పంటలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. సరైన పంటలను సరైన సమయంలో సాగుచేస్తే ఎండాకాలంలో కూడా రైతులు మంచి దిగుబడి మరియు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో రైతులు సాగుచేయగల కొన్ని ముఖ్యమైన పంటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండాకాలంలో సాగుచేయడానికి అనుకూలమైన పంటల్లో మొక్కజొన్న ఒక ముఖ్యమైన పంటగా చెప్పవచ్చు. సాధారణంగా మొక్కజొన్నను మార్చి నెల చివరి నుండి ఏప్రిల్ నెల వరకు విత్తడం మంచిది. ఈ పంట సాధారణంగా 90 నుండి 110 రోజుల్లో కోతకొస్తుంది. మొక్కజొన్న సాగుకు నీరు నిల్వ ఉండని నేల చాలా అనుకూలం. మొలక దశలో సరైన తేమ ఉండాలి. మొక్కలు పెరుగుతున్న సమయంలో సమయానికి ఎరువులు మరియు నీటిపారుదల ఇస్తే మంచి దిగుబడి పొందవచ్చు. ఇంకా ఎండాకాలంలో సాగు చేయడానికి మంచి పప్పు పంటల్లో పెసలు కూడా ఒకటి. పెసలను సాధారణంగా మార్చి నెలలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో విత్తడం మంచిది. ఈ పంట తక్కువ కాలంలోనే పెరిగి 60 నుండి 70 రోజుల్లో కోతకొస్తుంది. పెసలు తక్కువ నీటితో కూడా పెరుగుతాయి. అందుకే ఎండాకాలంలో ఈ పంట రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైన ప్రయోజనమేమిటంటే పెసలు పంట నేలలో నత్రజని స్థాయిని పెంచుతుంది. దీంతో తరువాత వేసే పంటలకు కూడా నేల సారవంతంగా ఉంటుంది. ఎండాకాలంలో రైతులు సాగుచేయగల మరో మంచి పంట పల్లీలు. పల్లీలను సాధారణంగా మార్చి నుండి ఏప్రిల్ నెల మధ్యలో విత్తడం మంచిది. పల్లీలు సాగుచేయడానికి ఇసుక మట్టి లేదా ఎర్రమట్టి నేలలు అనుకూలంగా ఉంటాయి. ఈ పంటకు సరైన నీటిపారుదల అవసరముంటుంది. నీరు నిల్వ ఉండకూడదు. పల్లీలకు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అందువల్ల రైతులు ఈ పంట ద్వారా మంచి లాభం పొందే అవకాశముంటుంది. ఇంకా ఎండాకాలంలో రైతులు కూరగాయ పంటలు కూడా సాగు చేయవచ్చు. ఉదాహరణకు బెండకాయ, దోసకాయ, కాకరకాయ, బీరకాయ వంటి పంటలు ఈ కాలంలో బాగా పెరుగుతాయి. ఈ కూరగాయ పంటలను సాధారణంగా మార్చి నుండి మే నెల వరకు సాగు చేయవచ్చు. ఈ పంటలు తక్కువ కాలంలోనే దిగుబడి ఇస్తాయి. మార్కెట్లో కూడా వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ వంటి పద్ధతులు ఉపయోగిస్తే నీటిని కూడా ఆదా చేయవచ్చు. ఎండాకాలంలో పంటలు సాగుచేస్తున్నప్పుడు రైతులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం సమయంలోనే నీరు ఇవ్వడం మంచిది. ఎందుకంటే మధ్యాహ్నం ఎండలో నీరు ఇస్తే చాలా నీరు ఆవిరైపోతుంది. మల్చింగ్ పద్ధతి ఉపయోగిస్తే నేలలో తేమ ఎక్కువసేపు ఉంటుంది. సమయానికి కలుపు మొక్కలను తొలగిస్తే పంటకు కావాల్సిన పోషకాలు పూర్తిగా అందుతాయి. సేంద్రియ ఎరువులు ఉపయోగిస్తే నేల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ విధంగా ఎండాకాలంలో సరైన పంటలను ఎంచుకొని సరైన పద్ధతిలో సాగుచేస్తే రైతులు మంచి దిగుబడి మరియు మంచి ఆదాయం పొందే అవకాశముంటుంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోను లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వ్యవసాయ విషయాల కోసం వ్యవసాయ జ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.